నమస్కారం. 30,000 రూపాయల అంత్యక్రియల ప్రయోజన ప్రక్రియకు సంబంధించిన ఈ వివరణకు స్వాగతం. ఒక అత్యంత సున్నితమైన, అదే సమయంలో ఎంతో కీలకమైన పరిపాలనా విధిని ఎలా నిర్వర్తించాలో మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక తోటి ఉద్యోగిని కోల్పోయిన ఆ కష్ట సమయంలో వారి కుటుంబానికి అండగా నిలబడేందుకు తీసుకోవలసిన దశలవారీ విధానాన్ని ఇక్కడ చర్చిద్దాం. విద్యాశాఖలో ఎవరైనా సిబ్బంది ఆకస్మికంగా మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. కానీ అసలు ఈ డబ్బును క్లెయిమ్ చేయడానికి చేయాల్సిన పేపర్ వర్క్ ఏమిటి, ఆ ఖచ్చితమైన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఏమిటి అనేది ఇప్పటికీ చాలామందికి ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఎలాంటి బ్యూరోక్రాటిక్ జాప్యాలు అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే పనులు లేకుండా ఆ బాధిత కుటుంబాలకు ఈ నిధులను వేగంగా ఎలా అందించాలో ఇప్పుడు చూద్దాం. ఈ పరిపాలనాపరమైన చిక్కులన్నింటినీ విడదీసి క్లెయిమ్ ప్రాసెస్ను పూర్తిగా సులభతరం చేయడమే ఈ వివరణ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాసెస్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన దశలను అనుసరించబోతున్నాం. 1. 30,000 రూపాయల ప్రయోజనం. 2. ప్రధానోపాధ్యాయుని పాత్ర. 3. అవసరమైన పత్రాలు. 4. బిల్లింగ్ ప్రక్రియ. చివరగా 5. దయతో కూడిన చర్య. ఈ సంక్లిష్టమైన అంశాన్ని ఎవరైనా సులభంగా ఫాలో అయ్యేలా చూద్దాం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అదే 30,000 రూపాయల ప్రయోజనం. అసలు ఈ ప్రభుత్వ సదుపాయం ఎందుకుంది? దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. మరతో పాటు పనిచేసే ఒక తోటి ఉద్యోగిని అనుకోకుండా కోల్పోవడమనేది నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. అలాంటప్పుడు ఆ బాధిత కుటుంబం తక్షణమే అంత్యక్రియల ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఆ కుటుంబానికి తక్షణ ఉపశమనం కలిగించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక రెండవ విభాగం ప్రధానోపాధ్యాయుని పాత్ర. అధికారుల జాప్యం నుండి బాధిత కుటుంబాలను ఎలా రక్షించాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయముందండి. సాధారణంగా 2 పద్ధతులుంటాయి. ముందుగా బిల్లు ఫైల్ చేసి డబ్బులు జమైన తర్వాత కుటుంబానికి ఇవ్వటం ఒక పద్ధతి. కానీ దీనివల్ల చాలా టైం పడుతుంది. అందుకే ప్రధానోపాధ్యాయులు ఆకస్మిక మరణం జరిగిన వెంటనే తమ వ్యక్తిగత డబ్బును ఆ కుటుంబానికి అడ్వాన్స్గా ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వ బిల్లు ద్వారా ఆ డబ్బును డ్రా చేసుకోవడం అనేది మరో పద్ధతి. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి ఎదురుచూసే కష్టం తప్పుతుంది. పైగా కష్ట సమయంలో వారికొక పెద్ద భరోసా ఇచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు మూడవ విభాగం అవసరమైన పత్రాలు. ఈ ప్రాసెస్లోని అత్యంత టెక్నికల్ పార్ట్కు వచ్చేశాం. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, వ్రాత పనిని ఎలా పూర్తి చేయాలి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టెక్నికల్ ప్రాసెస్ అంతా ఒక 4 సింపుల్ స్టెప్స్లో పూర్తవుతుంది. సరైన జోడింపులను అంటే అటాచ్మెంట్స్ను సేకరించడం, బిల్లింగ్ను రూపొందించడం, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం, ఆపై ఫైనల్ సబ్మిషన్. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు, మొత్తం ప్రక్రియ చాలా ఈజీగా పూర్తవుతుంది. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. బిల్లుకు భౌతికంగా 3 డాక్యుమెంట్స్ జతచెయ్యాలి. అవేంటంటే, మొదటిది శాంక్షన్ ప్రొసీడింగ్స్, రెండవది అడ్వాన్స్ తీసుకున్నట్లుగా ఆ కుటుంబ వారసుల నుండి అడ్వాన్స్ అండర్టేకింగ్, మూడవది ఉద్యోగి సర్వీస్ పుస్తకంలోని కుటుంబ సభ్యుల వివరాలున్న పేజీ జిరాక్స్ కాపీ. ఈ 3 పత్రాలు బిల్లుతో పాటు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇక 4వ విభాగం బిల్లింగ్ ప్రక్రియ. క్లియరెన్స్ కోసం ఆన్లైన్లో చేయాల్సిన టెక్నికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిస్టంలో బిల్లును ఇనిషియేట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన పాత్ ఉంటుంది. ముందుగా అదర్ బిల్స్లోకి వెళ్ళి అక్కడి నుండి ఫామ్ 102 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ శాలరీ హెడ్స్ ద్వారా నావిగేట్ చేయాలి. ఈ పాత్ను ఏమాత్రం పొరపాటు లేకుండా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలైన ట్రిక్ ఏంటంటే, మనం రెగ్యులర్గా వాడే సాధారణ జీతం హెడ్స్ 010 అండ్ 011 స్థానంలో 310 అండ్ 318 కోడ్లను ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. చూడ్డానికి ఇది చిన్న మార్పే అనిపించొచ్చు, కానీ ఈ కోడ్స్ మారిస్తేనే బిల్ రిజెక్ట్ కాకుండా పాస్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. మరి పాసైన డబ్బు ఎవరి అకౌంట్లో పడాలి? ఇక్కడే అసలు చిక్కుంది. డబ్బును వారసుల ఖాతాలో వెయ్యాలంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఆ బాధలో ఉన్న కుటుంబాన్ని ఆ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పడం, దానికోసం వాళ్లు ఆఫీసుల చుట్టూ తిరగడమంటే చాలా అనవసరమైన ఆలస్యం జరుగుతుంది కదా. అందుకే
ఆ కుటుంబానికి అడ్వాన్స్ ఇచ్చేసిన ప్రధానోపాధ్యాయుల వ్యక్తిగత ఖాతా వివరాలు ఇవ్వడమే అన్ని విధాలా ఉత్తమం. ఇదంతా కరెక్ట్గా ఫాలో అయితే ఏమవుతుందంటే ట్రెజరీ ఆఫీస్ లేదా ఎస్టీఓ దగ్గర ఈ బిల్లుకు ఎలాంటి అబ్జెక్షన్స్ రావు. వాళ్లు వెంటనే బిల్లును పాస్ చేస్తారో ఫండ్స్ కూడా తక్షణమే అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా పని జరిగిపోతుంది. ఇక మన చివరి విభాగం దయతో కూడిన చర్య. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంతా ఒక నైతిక బాధ్యతగా, ఒక మంచి మనస్తో ఎలా ముడిపడి ఉందో ఇక్కడ చూద్దాం. ఒకసారి ఈ కొటేషన్ చూడండి. ముందుగా డబ్బును అడ్వాన్స్ చేయడం మరియు వ్రాత పనిని తర్వాత నిర్వహించడం ద్వారా ఒక విపత్తు సమయంలో నిర్వాహకులు సకాలంలో ఉపశమనం అందిస్తారు. ఇది ఎంత నిజమో కదా! ఒక తోటి ఉద్యోగి కుటుంబం ఊహించని కష్టంలో ఉన్నప్పుడు ఇలాంటి వేగవంతమైన పరిపాలనా చర్యే వాళ్ల పట్ల మనం చూపే అసలైన సహానుభూతి. ప్రధానోపాధ్యాయులు సమయానికి ఆదుకోవడం నిజమైన మానవత్వానికి నిదర్శనం. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇలాంటి పరిపాలనాపరమైన అంశాలపై పట్టు సాధించడం వల్ల అత్యంత కష్టకాలంలో ఉన్న ఒక కుటుంబానికి మనం నిజమైన అండగా నిలబడగలం కదా! ఈ సున్నితమైన సమయంలో సరైన అవగాహనతో ఏమాత్రం జాప్యం లేకుండా వారికి సత్వర సేవలు అందించడమే మనం చేయగల అతిపెద్ద సహాయం. ఈ వివరణ ద్వారా ఆ ప్రాసెస్ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.